హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వనిత కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి బెంగాలీ స్పాంజ్ రసగుల్లా ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాని మీద జాలి పెట్టి వైట్ క్లాత్ వేయండి. తర్వాత విరిగిన పాలను అందులో వేసి వాటర్తో శుభ్రంగా కడగండి, లేదంటే పుల్ల వాసన వచ్చే ఛాన్స్ ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బాగా కడిగిన తర్వాత ఆ క్లాత్ని దగ్గరగా చేసి వాటర్ అంతా బయటికి వచ్చేటట్టు గట్టిగా 2-3 సార్లు పిండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి. ఒక ప్లేట్ తీసుకొని పక్కన పెట్టిన మిశ్రమాన్ని ఈ ప్లేట్లో వేసుకొని బాగా కలపండి. ఎంత మెత్తగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది, క్రాక్స్ రాకుండా. స్పాంజీగా రావాలంటే నేను ఎలా చూపిస్తున్నానో వీడియోలో మీరు కూడా సేమ్ అదేలా కలపాలి. మీకు బాగా అర్థం అవ్వాలంటే చపాతీ పిండి మనం ఎలా పిసుక్కుంటాం అలా పిసుకుతూ కలుపుతూ ఉంటే బాగా వస్తుంది. తర్వాత ఒక్కొక్క ముద్ద తీసుకొని రౌండ్ బాల్స్ కింద చెయ్యాలి. నేను వీడియోలో ఎలా చూపించానో అంచుకుంటూ అలానే చేయండి. నాకు 1 లీటర్ పాల ప్యాకెట్కి ఒక 7 వరకు లాడూస్ వచ్చాయి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి 2 కప్స్ వాటర్, 1 కప్ షుగర్, ఆ రెండు బాగా కరిగిన తర్వాత యాలకులు దంచి వేయండి. తర్వాత బాయిలింగ్ అవుతూ ఉంటాయి వాటర్. బాయిలింగ్ అవుతున్నప్పుడే ఒక్కొక్కటిగా వేయండి లాడూస్. అన్నీ ఒక్కసారే వేసిస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఉంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత మూత పెట్టి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. తర్వాత ఓపెన్ చేసి చూస్తే అన్నీ డబల్ సైజ్ అయ్యి ఉంటాయి. దాన్ని టర్న్ చేయండి ఒక్కొక్కటిగా. తర్వాత మూత పెట్టి మరో 5 మినిట్స్ ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్లో. చూడండి, స్పాంజీ బెంగాలీ రసగుల్లా రెడీ. ఈ రెసిపీ వచ్చేసి శ్రావణి కిచెన్ నుంచి తీసుకున్నాను. ఈ రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది, స్పాంజీగా జ్యూసీగా. ఎప్పుడు హిట్సే చెప్తున్నారు, ఫ్లాప్స్ చెప్పరా అని మీరు అనుకోవచ్చు. లేదండి, నిన్న నేను మోతీచూర్ లడ్డు చేశాను, అదైతే ఫ్లాప్ అయ్యింది. నేను ఖచ్చితంగా రేపటి వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.